నా పేరు నారాయణ రెడ్డి. మా తిరుమలాపూర్ గ్రామం, తుర్కాపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నేను గ్రామశాఖ అధ్యక్షుడిని. ఈరోజు తిరుమలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వివిధ హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా గ్యాస్ 500 గ్యాస్ సిలిండర్ కానీ, అదేవిధంగా ఉచిత విద్యుత్, ఈ హౌసింగ్కు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అదేవిధంగా పెద్ద హామీ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ. అంటే ఒకే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు అయితే ఒక 20-30 వేల కోట్ల బడ్జెట్ ఇది. అదేవిధంగా రైతు భరోసా అంటే మొన్ననే విడుదల చేయడం జరిగింది. అంటే మండలానికి విలేజ్గా తీసుకొని దాన్ని విడుదల చేసి ఇప్పుడు 2-3 రోజుల తర్వాత కూడా రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీల ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నా కానీ గత ప్రభుత్వము అప్పులు చాలా వేల కోట్లు, లక్షల కోట్ల అప్పు చేసింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటి హామీ నెరవేర్చుకుంటూ ఒక సంవత్సర కాలంలోనే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇంకా 4 సంవత్సరాల్లో చాలా ఇంకా ఇచ్చినటువంటి మిగిలిపోయినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రజల యొక్క స్పందన కూడా మంచిగా ఉంది. అంటే గ్రామాలలో మహిళలకు ఒక ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కానీ, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఈ స్కీమ్ల వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా 2 లక్షల రుణమాఫీతోటి చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మా నియోజకవర్గానికి వస్తే ఆలేరు నియోజకవర్గం మాది. మా ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారు అంటే ఆయన ఒక కాలికి అడగట్టకుండా నియోజకవర్గం మొత్తము ఒక 24 గంటలు ఆయన పర్యటిస్తూ అన్ని విలేజ్లలో పర్యటిస్తూ ఇప్పుడు చెరువులు మామూలుగా ఈ వర్షాలు లేవు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అంటే ఎక్కడైతే కాలువల యొక్క సౌకర్యం ఉందో అక్కడ ఇప్పటి వరకు మా ఆలేరు నియోజకవర్గంలో 100 చెరువులు నింపడం జరిగింది. ఆయన రోజు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులే శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మా బీర్లా ఐలయ్య గారు. అదేవిధంగా మా చెరువు కూడా అంటే గత ప్రభుత్వంలో మా చెరువుకు కాలువనే లేదు. కాలువ లేకున్నా మోటార్ల సహాయంతో మేము అడగంగానే మోటార్ల సహాయంతో ఇప్పుడు వస్తున్నాయి. ఇంచుమించుగా మా చెరువు ఒక 70% నిండింది. ఒక వారం 10 రోజుల్లో మా చెరువు కూడా నిండబోతుంది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి దానివల్ల ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా గ్రామానికి అంటే గత ప్రభుత్వము కాలువ తీసింది, అయినా మా విలేజ్కు కాలువ సౌకర్యం లేకున్నా మా ఎమ్మెల్యే గారు మేము అడగానే మోటార్లు తెప్పించి కరెంట్ ఇప్పించి మాకు చెరువు నింపినందుకు చాలా ప్రయత్నాలు చేసినాడు. ఒక వారం రోజుల్లో మా చెరువు కూడా నిండుతుంది. అట్లాగనే సార్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కొంతమంది కాలేదని చెప్పి అంటారు. రైతు బంధు కూడా కొంతమంది పడలేదని చెప్తారు సార్. దీనిపైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే కొందరు అపోజిషన్ కార్యకర్తలు కావాలని చేస్తున్నారు. అదేంటంటే 90% రైతులందరికీ కూడా రుణమాఫీ జరిగింది. మొన్న 4th లిస్ట్లో కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్యాంకులో ఉన్నటువంటి పేర్ల అవకతవకలు కానీ, అంటే డబుల్ పేర్లు వాడు కానీ, ఏదైనా పేర్ల మిస్టేక్ ఉంటే దానికి కూడా మొన్న అంటే 4th లిస్ట్లో కూడా చాలామందికి రావడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. అంటే 2 లక్షల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 లక్షల వరకు కట్టుకుంటే తర్వాత కూడా రుణమాఫీ చేస్తామని జరిగింది. అంటే ఇచ్చిన మాట కాకుండా రైతులకు భారం పడకుండా 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అట్లానే సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఒకటైనటువంటి ఉచిత బస్సు మహిళలే కొంతమంది వ్యతిరేకిస్తారు. దీనిపైన సార్ అంటే కావాల్సి సార్ ఇది వ్యతిరేకమని ఏం కాదు. అంటే ఇప్పుడు అపోజిషన్ కార్యకర్తలు ఏం చేస్తారు అంటే ఎందుకు అవసరమా అంటే అది మహిళల నుంచి ఎటువంటి అపోజిషన్ లేదు సార్. వాళ్ళు మంచిగా వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.
అయినా నెలకు 250 కోట్లు అయినా కానీ గవర్నమెంట్ భరిస్తుంది మహిళల గురించి. అది ఎక్కడ కూడా వ్యతిరేకత లేదండి. అట్లాగని సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పెట్టింది, దానిపైన ప్రజల స్పందన ఈ విధంగా ఉంది. ప్రజాపాలనలో కూడా బాగుంది. అంటే మొన్న జరిగినటువంటి గ్రామ సభలు కానీ, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు రుణమాఫీ కానీ, అంటే ఎవరైతే కాని వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకుని ఉంటారో వాళ్ళకు కూడా మరొక అవకాశం ఇచ్చింది. అదేవిధంగా గ్రామసభ కూడా మా దగ్గర కూడా గ్రామసభలో బాగా మంచి సక్సెస్ అయింది. అందరూ ఎవరైతే ఇంతకుముందుకు ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్రజాపాలన ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకుంటే మళ్ళీ అవకాశం దొరికిందని కూడా చాలామంది పెట్టుకున్నారు. మొన్న ఒక 20-30 రేషన్ కార్డు కూడా రావడం జరిగింది మా విలేజ్లో. అది ఒక ఇండ్లు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు కూడా కొన్ని పైలట్ ప్రాజెక్ట్ విలేజ్లో కూడా ఒక 30-40 ఇండ్లు ఇవ్వడం జరిగింది. గ్రామాల వారి కూడా రేపు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఇస్తుందని చెప్తున్నాను. సార్ గత మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది మీ గ్రామంలో? అంటే సరే కొంచెం వరకు చేశారు అనుకో, కానీ ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది ఉంది. అట్లాగే సార్ టీఆర్ఎస్ ప్రవేశపెట్టుంటే పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్? బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఒక రైతు బంధు ఒకటే తప్ప వేరే కార్యక్రమం అయితే లేవు సార్. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పారు. రైతుల నిరుద్యోగులకు 3000 వృత్తి ఇస్తా అని చెప్పారు, దాన్ని మర్చారు. చాలా స్కీమ్లు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు కూడా విస్మరించారు. అట్లాగని సార్ ధరణి పైన రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ధరణి పైన కూడా చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడు విలేజ్లో ఒక విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఏదైనా చెప్పుకోవాలనుకుంటే విఆర్ఓ వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి దాన్ని పరిష్కరించేటోడు. కానీ ఇప్పుడు ధరణి పెట్టి మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకొని గత ప్రభుత్వం వాళ్ళు కొన్ని వేల ఎకరాలు కూడా కబ్జా చేసుకున్నారు. అంటే ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళ కనుసైగల్లోనే చేసుకుంటూ 100 ఎకరాలు వాళ్ళు యాక్టిఫై చేసుకున్నారు. అట్లే సార్ అద్భుతమైన పతాకం అని చెప్పేసి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దీనిపైన మిషన్ భగీరథ అందరికీ తెలుసు. మిషన్ భగీరథ దాని మీద లక్షల కోట్ల అప్పు తెచ్చి వాళ్ళు కమిషన్ల కాకతీయనే మారింది. అది మిషన్ భగీరథ అనేది మిషన్ కాకతీయగా మారింది అది. అట్లాగని సార్ రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు ఎలాంటి మోటివేషన్ చేస్తారు? స్థానిక ఎన్నికలపైన మేము మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల మీద, అదేవిధంగా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద మేము స్థానికంగా వెళ్తాం. అట్లాగే సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం సార్? మాజీ ఎమ్మెల్యే గారు అంటే ఆమె గెలిచిన 10 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఆమె ఎటువంటి కనీసం ఒక ఊర్లోకి వచ్చి ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది ఏం ఇచ్చారని కూడా ఇంతవరకు ఊరు కూడా విజిట్ చేసినటువంటి సందర్భాల్లో ఏమున్నా ఆమె డబ్బులు దండుకోవడమే జరిగింది తప్ప కమిషన్లకు జరిగింది తప్ప డెవలప్ అనేది లేదు. అట్లాగనే సార్ రానున్న స్థానిక ఎన్నికలంటే డబ్బు మద్యం ఏర్లై పడుతుంది, దీన్ని ఏ విధంగా అరికడతారు? అంటే డబ్బు మద్యం అనేది అది ఏంటంటే పరిపాటి అయిపోయింది. అది కాకుండా జనాలకు మేము ఇచ్చినటువంటి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మేము చేసేదాన్ని మేము వెళ్తాం తప్ప డబ్బు మద్యం అనేది దాని మీద మేము వెళ్ళమని చెప్తాం. అట్లానే సార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి? 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి సార్ మీ గ్రామానికి? మీరు చెప్పింది వాస్తవం కరెక్ట్. అది అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా విలేజ్లో ఇంచుమించుగా మా రాజిరెడ్డి గారని మాజీ సర్పంచ్ ఉండే, ఆయన హయాంలో 100-120 ఇండ్లు వచ్చినాయండి మా విలేజ్కి. 120 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. గత 10 ఏళ్ళ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా రాలే మా విలేజ్కి. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు రాలే. అంటే ఇప్పుడు మేము వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్పారు. మా విలేజ్ కూడా కొన్ని అంటే 20-30 ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తున్నాం. అట్లానే సార్ స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇస్తే సర్పంచ్గా చేస్తారా? ఖచ్చితంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఖచ్చితంగా అండి. జెండాలు వస్తే ఖచ్చితంగా నేను నిలబడడానికి రెడీగా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా విలేజ్ను అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి ముందుకెళ్తాం.
ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి అర్హుడా? కావాలని ఆశిస్తున్నాం. అంటే బీసీ కోటాలో మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన 50,000 మేయాటితో గెలవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ పద్ధతిలో ఆయనకు కూడా మంత్రి పదవి రావాలని మేము కూడా ఆశిస్తున్నాం. బీసీ వర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ పైన బీసీ వర్గీకరణ అనేది మొన్న జరిగిన కులగణన కూడా తీసిరు. దాని మీద లెక్క కూడా తేలింది. దాని మీద ప్రభుత్వం కూడా మంచి ఆలోచనతో ఉంది. దాని ప్రకారం బీసీ జనాభాను ప్రతిపాదికన తీసుకొని వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఎక్కువ రావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. అట్లా సార్ మీ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు మీరు కైవసం చేసుకోబోతారు సార్? ఖచ్చితంగా మా మండలంలో 31 విలేజ్ ఉన్నాయి. 31 విలేజ్కి 30 విలేజ్ ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటాం రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో. సార్ మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చి ఏం చెప్పదలుచుకున్నారు సార్? మా గ్రామ ప్రజలకు మేము మా విలేజ్కు అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి, అన్ని రకాల సౌకర్యాలను అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి మేము చెప్తామండి. మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ప్రభుత్వం సహకారంతో.